అమెరికాకి సంబంధించిన ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు ఏది రష్యా అధ్యక్షుడిని ఇంటర్వ్యూ అడిగారు. బట్ అతను ఇంటర్వ్యూ చేయనీయకుండా అమెరికా అడ్డుపడింది. అయితే అతను ఫాక్స్ న్యూస్లో వేయనీయకుండా కూడా నిషేధాలు పెట్టింది. కానీ తను ఇంటర్వ్యూ చేయడానికి ముందుకొచ్చాడు. ట్విట్టర్లో ఆ మొత్తాన్ని టెలికాస్ట్ చేయడానికి మరోవైపున ఎలన్ మాస్క్ కూడా సిద్ధపడ్డాడు. ఇప్పుడు అందులో కీలకమైనటువంటి పరిణామం, డైరెక్ట్గానే అడిగాడు అతను అమెరికన్ జర్నలిస్టు, మీరు రష్యాకి సంబంధించి అంటే రష్యా పరంగా గెలవాలని చేస్తున్నారో యుద్ధం ఎందుకు చేస్తున్నారు అంటే, యుద్ధాన్ని ప్రారంభింపజేసింది అమెరికా. ముందుగా మేము శాంతి ఒప్పందం చేసేసుకున్నాం, కానీ మా ప్రజల ప్రాణాలు తీస్తానికి ఉక్రెయిన్ని రెచ్చగొట్టింది అమెరికా. అదే సందర్భంలో మా ఆంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకుంటోంది అమెరికా అని చెప్పుకొచ్చారు. అట్లాగే డ్రగ్స్ మీద బ్రతుకుతున్నాడు పుతిను, లేకపోతే కనుక ఎప్పుడూ పోయేవాడు అంటూ అమెరికన్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన్నే అడిగాడు ఆ రిపోర్టర్. మీరు చూస్తున్నారు కదా, నేను మాట్లాడుతున్నాను కదా, డ్రగ్స్ మత్తులో ఎట్లుంటుందో మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. టోటల్గా 2 గంటల పాటు అన్ని విషయాల మీద కుండబద్దలు కొడుతూ శాంతియుతమైన పరిష్కారం కోసం మేము ప్రయత్నించాం, విఫలం చేసింది అమెరికా, టోటల్గా యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తోంది అమెరికా ఉక్రెయిన్ అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పాడు ఆయన.